స్పెషాలిటీ డాక్టర్స్ అంతా చాలా ఖాళీగా ఉంటున్నట్టున్నారు. యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసేస్తున్నారు. రకరకాల వీడియోలు పెట్టేస్తున్నారు. రకరకాల మందుల గురించి చెప్తున్నారు. ఈ మందు దీనికి వాడండి, ఈ మందు దానికి వాడండి, ఇది దీనికి ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడుతుంది. రకరకాల ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చేస్తున్నారు. సలహా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ మందు అనేటువంటి విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేయాలి సార్. చేయకపోతే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఖాళీగా ఉండి వీడియో చేస్తున్నట్టున్నారు. ప్రీగాబాలిన్ అనేటువంటి మందు మేము దీన్ని వాడతాము, దీన్ని నడుము నొప్పికి వాడతాము, నొప్పులకు వాడతాము, తిమ్మిర్లకు వాడతాము, లేకపోతే ఇంకోటి ఏదో సిచ్యువేషన్లో వాడతాము, సర్జరీ టైంలో వాడతాము, హెర్పిస్ వచ్చినప్పుడు వాడతాము, లేదా రకరకాల ఎక్స్‌ప్లనేషన్స్ చెప్తాను. జస్ట్ ఇప్పుడే చూశాను ఆ వీడియోని. ఇంతవరకు నేను కూడా యూట్యూబ్లో క్రియేట్ చేయలేదు, బట్ నాకు ఎందుకో చూసి కాస్త ఇబ్బంది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సార్, ఒక్క చిన్న విషయం మీరు ఆలోచించారా? ఇలాంటి కొన్ని రకాల మందులు, నార్కో అనాలిటిక్స్ లాంటి మందులు ఉంటాయండి. మీరు ఇట్లా మెడిసిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన పేషెంట్కి ఇంత నాలెడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు మందు విషయం డాక్టర్కి నాలెడ్జ్ ఉండాలి. ఇది వీడికి పనిచేస్తుందా లేదా అనేటువంటిది డాక్టర్కి నాలెడ్జ్ ఉండాలి, కానీ పేషెంట్కి ఆ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం లేదు. మీరు ఇచ్చిన మందు వాడు కంటిన్యూగా వాడితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటే దాని గురించి వాడికి ఇబ్బంది లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది కరెక్టే. కానీ ఈ మందు దీనికి, ఆ మందు దానికి అని వాడుతూ రేపొద్దున వీడే మెడికల్ షాప్కి వెళ్తాడు. మెడికల్ షాపుల్లోంచి నాకు ఆ మందు కావాలి ఇవ్వండి అంటాడు. మెడికల్ షాప్ వాడు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా వాడి ప్రాఫిట్ కోసం వాడు మందులు ఇచ్చేస్తాడు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు పడతారు? నెక్స్ట్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ప్రీగాబాలినే రాస్తాడు. మేము ప్రీగాబాలిన్ ఆల్రెడీ వాడేసి వచ్చామండి, మాకేం ఉపయోగపడలా, ఇంకా మందు. ఎన్ని మందులు కనుక్కుంటారు సార్? ఎక్కడ కనుక్కుంటారు సార్ మందుల్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటేనే కదా మనకి ఏదైనా ఉపయోగం ఉండేది. అలా కాకుండా ఎలా పడితే అలా మందులు విచ్చలవిడిగా వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇలా చేసేస్తే మందు, శాస్త్రం ఈ రెండు కూడా సరైన వాడి చేతుల్లోనే ఉండాలి. ఎప్పుడు శాస్త్రం సరైన వాడి చేతిలో లేకపోతే, పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నట్టు వాడితే, పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎట్టా తెలుస్తుంది సార్? వాడు ఏం చేస్తాడు? ఎవడో ఒకడు కొడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. అట్టాగే ఉంటుంది వాతావరణం. మందు సరైనటువంటి డాక్టర్ ఇస్తే అది మందు. 4 యూట్యూబ్ ఛానల్స్ చూసి ఈ మందు నాకు మెడికల్ షాప్లో కావాలి అని చెప్పి తెచ్చుకుని వాడితే వాడికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాడే ఇబ్బంది పడతాడు కదా. మనకు కూడా కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి కదా సార్. నాకు తెలిసి వేరే అనుకోవద్దు. నా చిన్న సలహా, మందుల గురించి చెప్పడం మానేసి బ్రహ్మాండమైనటువంటి సలహాలు ఉన్నాయి. ఆ సలహాలు ఇవ్వండి, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంటాయి, చక్కగా ఉంది. మందుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది అంత కరెక్ట్ కాదేమో అనేటువంటి ఉద్దేశం నాది. థ్యాంక్ యూ.